ఈ వీడియోలో రమ్య మేడం గారు చేసిన సహాయాన్ని మీకు తెలియజేయాలనిపించింది. కుటుంబానికి అండగా నిలబడే ఒక వ్యక్తి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసింది. తను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ చూసుకోవాల్సిన తండ్రి మద్యానికి బానిసవ్వడం వల్ల కుటుంబ పోషణ పూర్తిగా ఈ అబ్బాయి మీదనే పడింది. నా పేరు ఫయాజ్, నేను డిగ్రీ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల ఇంట్లో మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి. సో అది కొంచెం నాకు ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పి మనీ ప్రాబ్లమ్స్ వల్ల అదే డబ్బులు లేక ఏంటి అనుకోకుండా అపెండిక్స్ ఆపరేషన్ అయింది. అపెండిక్సైటిస్ 24 గంటలు కడుపు నొప్పి అంటారు. ఆపరేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయింది. అయింది. అందులో ఏంటంటే చిన్న పేగు పగిలిపోయింది, ఉబ్బి పగిలిపోయింది. అర్జెంట్గా అది చీమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, రేపు మార్నింగ్ 9-10 గంటలు ఆపరేషన్ చేయాలి, లేకపోతే చాలా క్రిటికల్ అవుతుందని చెప్పి చెప్పారు. సో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ చేంజ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా అక్కడే చేసేయమన్నాం. అయింది. అస్తమా ఉంది. చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం నేను రమ్య అక్క గారిని సహాయం అడగడం జరిగింది. పూర్తిగా సమాచారాన్ని తెలుసుకున్న రమ్య మేడం గారు వెంటనే వాళ్ళ అబ్బాయితో పాటు ఫయాజ్ ఉండే గ్రామానికి చేరుకున్నారు. ఎలా ఉన్నావు? పర్లేదు, బాగానే ఉన్నా అక్క. ఇప్పుడు ఎలా ఉందమ్మా హెల్త్? చూపించుకున్నావు? చూపించుకున్నా అక్క, పర్లేదు, కొంచెం బాగానే ఉంది. రిపోర్ట్స్ మెడిసిన్స్ అన్నీ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా అక్క, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను అక్క. ఇవి మొన్న తీర్చుకున్నాము. అది హోటల్ ఆపరేషన్ అయ్యాక వెయిట్స్ బాగా తిరగడం కానీ బరువులు మేయడం హోటల్లో చేయడం కొంచెం కష్టంగా ఉంది. అందుకే ఆపేసా. అంటే చేయలేకపోతున్నాం. ఆపరేషన్ అయిన తర్వాత చాలా చేంజెస్ బాడీలో చేంజెస్ వల్ల మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? మరి ఎలా చేద్దాం అనుకుంటున్నావు? అక్క అంటే కొంచెం సాఫ్ట్గా ఉండే వరకు ఏమైనా చేసుకుందాము. టిఫిన్ కొట్టు కానీ లేకపోతే సోడా బండి కానీ ఏమైనా పెట్టుకుందాం. అంటే ఏదైనా బిజినెస్ టైప్లో పెట్టుకోవాలనుకుంటున్నాం, అంతే కదా? మరి చేయగలుగుతావా? అంటే ఎక్స్పీరియన్స్ ఉందా? బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? సుగంధ బండి ఎక్స్పీరియన్స్ ఉందా అక్క? లాస్ట్ ఇయర్ పెట్టాము. అవన్నీ చేయడం అన్నీ వచ్చా నీకు? వచ్చాక నువ్వు చేయగలవా? చేయగలను అక్క. ఎంత అవుతుంది బండి? ఎవరితోన్నా మాట్లాడుకున్నావా లేకపోతే ఎట్లా? మాట్లాడుకున్నావు అక్క. సరే అమ్మా, నేనైతే హెల్ప్ చేస్తాను, ఓకేనా? నువ్వు అది తీసుకొని వీళ్ళు టీం ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి అదైతే షాప్ అయితే తెచ్చుకోండి. అన్నోళ్ళు ఉన్నారు కదా అందరూ, వాళ్ళతో వెళ్ళి ఆ షాప్ తెచ్చుకో. మళ్ళీ షాప్ తెచ్చుకున్న తర్వాత అది ఏమంటారు, సోడా హబ్బా? సుగంధ బండి. అది తెచ్చుకున్న తర్వాత నాకు కాల్ చేస్తే మళ్ళీ నేను వస్తాను. ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒక్కడివే కదా, నీకు వెనక సపోర్ట్ ఎవరు లేరు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. ఇక్కడ అన్న కూడా ఉన్నాడు. అన్నం తీసుకెళ్ళి నీకు మాట్లాడుకోవడం ఇబ్బంది అనుకుంటే అన్నోళ్ళు కూడా వస్తారు, వచ్చి నీకు బండి అంతా అరేంజ్ చేస్తారు. చేసిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ చేసావు అనుకో, ఆ రోజు నేను వస్తాను. ఒకేసారి చేంజెస్ అయితే ఎవరికి రావు. స్లోగా 1 by 1 అప్పులు తీర్చుకుంటూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమ్య మేడం గారు ఇచ్చిన డబ్బులతో సోడా బండి పెట్టుకొని త్వరగా అప్పులు తీర్చుకుంటా అని, లైఫ్లో సెటిల్ అవుతా అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం గారు హెల్ప్ చేసినందుకు. కొన్ని రోజుల తర్వాత తన వ్యాపార నిమిత్తం ఒక సోడా బండి తీసుకొని తిరిగి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. హాయ్ ఆల్, నా పేరు ఫయాజ్ అండి. నాకు రీసెంట్గా అపెండిక్సైటిస్ ఆపరేషన్ జరిగింది. సో వెయిట్స్ బరువు గల పనులు చేయడం కష్టమవుతుందని చెప్పి ఏమైనా తేలిగ్గా ఉండే పని చేసుకుందాం అని చెప్పి సోడా బండి పెట్టుకుందాం అనుకున్నాను. మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల మా దగ్గర డబ్బులు లేవు. సో రమ్య మరిశెట్టి అక్క గారిని సహాయం అడిగాను. అక్కగారు దయతలిచి మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఆ డబ్బులతో నేను సోడా బండి పెట్టుకున్నాను మా సెంటర్లో. సో థ్యాంక్స్ అక్క, మీరు మనీ ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఏదో ఒకటి పని చేసుకుంటున్నాను. మీరు ఇలాగే నలుగురికి సహాయం చేస్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అక్క. మొత్తానికి ఒక ఫ్యామిలీకి అండగా నిలబడే ఒక కొడుక్కి రమ్య మేడం గారు సహాయం చేయడం వల్ల అతనిలో మార్పు చిన్నగా కనపడుతుంది. ఇంకా మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ రమ్య మేడం గారి యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేద్దాం.